అనుకోకుండా ఒక రాత్రి తాగిన మైకంలో ఆమె, కంపెనీ బాస్, ఆమె ఇద్దరూ కార్‌లో శారీరకంగా ఒక్కటవుతారు. ఆ కలయిక తరువాత అతని బట్టలు తీసుకొని ఆమె పారిపోతుంది. దానివల్ల అతను ఘోర అవమానం పాలవుతాడు. 3 ఏళ్ల తరువాత ఆ అమ్మాయి అనుకోకుండా తన ఆఫీస్‌కి రావటంతో షాకైన అతను ఆమె మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆఫీస్‌లో బాస్‌ని చూసిన ఆమె దారుణంగా షాకయింది. బాస్ ఆమె మీద పగ ఎలా తీర్చుకున్నాడు? చివరికి వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అదొక పెద్ద బార్. అప్పుడే లోపలికి వస్తున్నాడు చరణ్. ఒక మల్టీనేషనల్ కంపెనీ చైర్మన్. మధుసూదన్ రావు గారి అబ్బాయి. 6 అడుగుల ఎత్తులో మంచి కండలు తిరిగిన జిమ్ బాడీ. మంచి రంగు ట్రిమ్ చేసిన గడ్డంతో స్టైలిష్‌గా చూడగానే ఏ అమ్మాయైనా చూపు తిప్పుకోలేనంత సూపర్‌గా ఉంటాడు. ఆ రోజు అతని బర్త్‌డే. అతను లీడ్ చేస్తున్న బ్రాంచ్ అందరికీ పార్టీ ఇవ్వాలి అనుకున్నాడు. అక్కడున్న వాళ్ళంతా తాగుతూ, డాన్సులు వేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. చరణ్ రాగానే బాస్ వచ్చాడు అంటూ అందరూ అతని చుట్టుముట్టారు. అప్పుడే ఒక అమ్మాయి లోపలికి అడుగుపెట్టింది. పాలమీగడ లాంటి తెల్లని మేనిఛాయతో 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తు తగ్గ శరీర సౌష్ఠర్యంతో మంచి టీ షర్ట్, జీన్స్ వేసుకొని భువి నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉంది. ఆమె పేరు కృతిక. తన స్నేహితురాలి కోసం అక్కడికి వచ్చింది. అప్పుడే ఆమె ఎదురుగా చరణ్ కేక్ కట్ చేయబోయే కేక్ తీసుకొస్తూ ఉంటాడు వెయిటర్. చూసుకోకుండా కృతికని గుద్దేస్తాడు. దాంతో పడబోయిన కృతికను చూసిన చరణ్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లాగుతాడు. ఒక చేత్తో కృతిక నడుము పట్టుకునే సరికి కృతిక అతని చేతిలో విల్లులా వంగిపోయింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. గుండె వేగం హెచ్చించింది. ఏదో తెలియని మాయ ఇద్దరినీ కమ్మేసింది. ఆమె అందమైన మొహాన్ని కన్నార్పకుండా అలానే చూస్తుండిపోయాడు చరణ్. కొన్ని క్షణాల తరువాత తేరుకొని ఇద్దరూ విడివిడి అయ్యారు. కృతిక వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందరితో కలిసి చరణ్ పార్టీలో నిమగ్నమయ్యాడు. కృతిక దీప దగ్గరకు వెళ్ళి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎంత బావున్నాడు అనుకొని మళ్ళీ కంట్రోల్, కృతిక కంట్రోల్ అని తనలో తానే అనుకుంటూ ఉంటే ఏమైందే అలా పిచ్చి చూపులు చూస్తున్నావు అంటుంది. ఏం లేదు కానీ అతనెవరో అని చరణ్‌ని చూపిస్తుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మా బాస్ అని అతనే, పేరు చరణ్. ఆఫీస్‌లో అమ్మాయిల అందరి చూపు అతని వైపే. అతనికి నీ ఇంటర్వ్యూ ఏమైంది అనగానే కృతిక హ్యాపీగా సెలెక్ట్ అయ్యాను. మీ కంపెనీనే అనగానే కంగ్రాట్స్ మొత్తానికి సాధించావు అంటూ సంతోషిస్తుంది. మరుసటి రోజు ఆఫీస్‌కి హడావిడిగా వస్తూ చూసుకోకుండా చరణ్‌ని గుద్దేస్తుంది కృతిక. పడకుండా పట్టుకున్న చరణ్ కృతికను అలానే చూస్తూ ఉంటాడు. కొన్ని క్షణాలకు తేరుకొని ఎప్పుడు పడుతూనే ఉంటావా? చూసుకొని నడవలేవా? అనగానే కృతిక సారీ సార్ అని హడావిడిగా లోపలికి వెళ్తుంది. చరణ్ చిన్నగా నవ్వుకుని నేనేంటి ఆ అమ్మాయిని చూస్తే అలా అయిపోతున్నాను. ఎంతోమంది అమ్మాయిలు వెంటపడ్డా ఎప్పుడూ కన్నెత్తి చూడలేదు. అలాంటిది ఈ అమ్మాయిని ఇలా చూస్తున్నా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆఫీస్ అయ్యాక సాయంత్రం కృతిక బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న చరణ్ కృతికని చూసి కారాపుతాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు బస్సులు స్ట్రైక్. నేను డ్రాప్ చేస్తాను అనగానే వేరే దారి లేక మొహమాటంగానే కారెక్కుతుంది. ఎందుకో తెలీదు చరణ్ పక్కన ఉంటే కృతిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో తనకే వింతగా అనిపిస్తుంది. వైజాగ్ బీచ్ రోడ్డుకి రాగానే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఏమైంది సార్? కార్ ట్రబుల్ ఇచ్చింది. సరే ఎలాగో బీచ్ దగ్గరికి వచ్చాం కదా! ఈ టైంలో బావుంటుంది. కొద్దిసేపు అలా ప్రకృతిలో సమయం గడుపుదాం. తరువాత మెకానిక్‌కి ఫోన్ చేసి వస్తాడు. ఏమంటావ్? మీ ఇష్టం సార్. కార్ బీచ్‌లో పెట్టేసి దాని ముందే ఇద్దరూ కూర్చుంటారు. బీచ్ అంతా అలల శబ్దాలతో, చిన్నపిల్లల అల్లరితో కోలాహలంగా హాయిగా ఉంది. చరణ్ ఇలా ప్రశాంతంగా కూర్చొని ఎన్ని రోజులైందో. ఉరుకుల పరుగుల ఈ జీవితంలో నుంచి కొంత సమయం తన కోసం కేటాయించాడు. ఈరోజు మెల్లగా చీకటి పడసాగింది. ఒక్కొక్కరు ఇంటికి చేరిపోతున్నారు. మీ అమ్మా, నాన్న ఏం చేస్తారు అని కృతికను అడిగాడు చరణ్. కృతిక మౌనంగా ఉంది. ఏయ్ నిన్నే అనగానే నాన్న చనిపోయారు. అమ్మ నన్ను వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అనగానే చరణ్ ఒక్కసారిగా షాకవుతాడు. మరి ఎలా పెరిగావు? మా తాతయ్య పెంచారు.
ఈ మధ్యే ఆయన చనిపోయారు. ఇప్పుడు ఎవరూ లేని ఒంటరిదాన్ని. ఫ్రెండ్స్‌తో ఉంటున్నా అంటూ చెప్తుంటే తన కళ్ళలో కన్నీరు చూసిన చరణ్ గుండె కలుక్కుమంది. తనకు అల్లరిగా కనపడే ఈ అమ్మాయి వెనుక ఇంత విషాదం ఉందా అని ఒక్క క్షణం బాధగా అనిపించింది. చనువుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్చటానికి ప్రయత్నించాడు. అలా కొంతసేపు మౌనం తరువాత కార్ డిక్కీలో నుండి వైన్ తీసి 2 గ్లాసుల్లో పోసి తనకు గ్లాసిచ్చాడు. సారీ సార్, నాకు అలవాటు లేదు. ఇది హెల్త్‌కి మంచిదే. బాధ కొంచెం అయినా తగ్గుతుంది అంటాడు. బాస్ అంతలా చెప్పేసరికి మొహమాటంగానే గ్లాస్ తీసుకొని తాగేసింది. అలాగే 3 పెగ్గులు తీసుకుంది. ఇంకా కావాలంటే చాలు అని ఆపేశాడు చరణ్. అప్పటికి కృతిక కొంచెం తూలుతూ ఉంది. మాటలు ముద్దుగా వస్తున్నాయి. బీచ్‌లో ఎవ్వరూ లేరు. అక్కడక్కడ వెలుగు తప్ప మొత్తం చీకటిగానే ఉంది. కృతిక లేవబోయి స్లిప్ అయ్యి చరణ్ ఒళ్ళో పడిపోయింది. చరణ్ గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నారు. వయసు ప్రభావం వల్లనో, ఆకర్షణ వల్లనో ఇద్దరికీ ఏదో కావాలి అనిపిస్తుంది. ఇంకేదో చెయ్యాలి అనిపిస్తుంది. చరణ్ చటుక్కున కృతిక పెదాలపై ముద్దు పెట్టాడు. కృతిక కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఆమె మౌనంగా ఉండేసరికి చరణ్ మళ్ళీ ఆమె గులాబీ పెదవుల్ని అతని పెదవులతో చుంబించసాగాడు. కృతిక దూరంగా నెట్టేసింది. దాంతో చరణ్ బాధపడి ముఖం పక్కకి తిప్పాడు. చరణ్ అలా బాధపడటం కృతికకు నచ్చలేదు. అతని చొక్కా పట్టుకొని దగ్గరికి లాక్కొని అతని పెదాలపై గాఢంగా ముద్దు పెట్టింది. ఇద్దరు ఊపిరి అందేంతవరకు కాక్షంగా ముద్దు పెడుతూ ఒకరినొకరు గట్టిగా తడుముతున్నారు. చరణ్ ఆమె పెదాల నుండి మెడ మీద ముద్దులు పెట్టసాగాడు. కృతిక ఏదో తన్మయంలో మునిగి తేలుతుంది. ఇది తప్పో ఒప్పో ఎటు దారితీస్తుందో వారికి తెలీదు. కానీ ఆ క్షణం మాత్రం ఒకరికొకరు కావాలి అనుకుంటున్నారు. చరణ్ కృతికను ఎత్తుకొని కారు వెనక సీట్లో పడుకోబెట్టి తన షర్ట్ తీసేశాడు. కృతిక తన టీషర్ట్ తీసేసింది. చరణ్ కృతిక శరీరాన్ని అణువణువు ముద్దులతో ముంచెత్తుతూ ఆమెను వివస్థను చేసేశాడు. ఇద్దరికీ శరీరాలు పెనవేసుకున్నాయి. తొలిసారి ఇద్దరూ తమకంతో శృంగార సామ్రాజ్యంలో మునిగి తేలారు. అలసి సొలసి చరణ్ గుండెలపై సేద తీరింది కృతిక. తెల్లవారుతుండగా మనుషుల అలికిడి విన్న మెలకువ వచ్చి కృతిక తన పరిస్థితిని చూసి ఒక్కసారి షాకవుతుంది. చరణ్ షర్ట్ తన మీద కప్పుకొని ఉంది. రాత్రి జరిగింది గుర్తు చేసుకొని చాలా కంగారు పడుతూ నేను ఇలా చేశానేంటి అని తల పట్టుకుంది. అదే సమయంలో కొందరు బీచ్ వైపు వస్తూ ఉంటారు. వారిని చూసిన కృతిక కంగారు పడుతూ తన బట్టలు వేసుకునే వారికి ఆలస్యమవుతుందని తన మీదున్న చరణ్ షర్ట్ వేసుకొని తన బట్టలు తీసుకొని బయటకు పరిగెడుతుంది. అటుగా వచ్చిన ఆడవాళ్లు తనని గమనిస్తారు. అలా వెళ్ళిన కృతిక మళ్ళీ చరణ్‌కి కనిపించదు. 3 సంవత్సరాల తరువాత చైర్మన్‌గా చార్జ్ తీసుకున్న బెంగుళూరులో తన క్యాబిన్‌లో ఉన్న చరణ్ తన ముందు పీఏ పోస్ట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని చూస్తున్నాడు. అతని దృష్టి ఒక ఫోటో పైన ఆగిపోయింది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, కృతికనే. ఒక్కసారిగా చరణ్‌కు 3 ఏళ్ల కిందట జరిగిన సంఘటన మదిలో మెదిలింది. ఆ రోజు కారులో కృతిక పారిపోయిన తరువాత అటుగా వచ్చిన ఆడవాళ్లు చరణ్‌ని చూసి నవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళ నవ్వులతో మేలుకున్న చరణ్ కంగారుగా చూశాడు. తన మీద షర్ట్ లేదు. చేతులతో కప్పుకుంటూ ఎందుకు నవ్వుతున్నారు? ఆ అమ్మాయి ఏది? అని అడుగుతాడు. ఇంకెక్కడే అమ్మాయి? ఎప్పుడో పారిపోయింది నీ దెబ్బకి అంటూ నవ్వుకుంటారు. ఏం చేశావు ఆ అమ్మాయిని అని ఒకావిడి అడుగుతుంది. నేనేం చెయ్యలేదు. ఇద్దరం కలిసే ఉన్నాం అంటూ చరణ్ అంటూ ఉంటే నీ దగ్గర మ్యాటర్ లేదేమో అందుకే పారిపోయి ఉంటుంది అంటూ అలాగే నవ్వుతూ ఉంటే చరణ్‌కి చాలా అవమానంగా ఫీలవుతాడు. కావాలనే తనని అవమానించింది అని కోపంతో రగిలిపోయాడు. ఆ ఫోటోని చూస్తూ ఆ రోజు అందరి ముందు నా పరువు తీశావు కదా! నీ మీద పగ ఎలా తీర్చుకుంటానో చూడు అని ఆ ఫోటోని నలిపేస్తాడు. మరుసటి రోజు యాహూ! నాకు జాబ్ వచ్చేసింది అనుకుంటూ కృతిక రోడ్ మీద సంతోషంతో గాల్లో తేలుతూ ఉంటుంది. కొత్త జాబ్‌లో ఆ రోజే జాయినింగ్. కృతిక ఎంతో హ్యాపీగా ఆఫీస్‌కి వస్తుంది. చరణ్ డైరెక్ట్‌గా కనిపించకుండా తన మేనేజర్ ద్వారా కృతికకు ఫోన్ నంబర్ ఇచ్చి చాట్ చేస్తూ తనకి కష్టమైన టాస్కులు ఇస్తూ ఉంటాడు. 2 రోజులు క్షణం ఖాళీ లేకుండా వర్క్ ఇచ్చేసరికి కృతికకు చాలా కోపం వస్తుంది. నేను పీఏని, నాకు ఇలాంటి పనులు చెప్తున్నాడు అంటూ తన ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తుంది. బాస్‌ని బూతులు తిడుతూ మెసేజ్ పెడుతుంది. అయితే ఆ మెసేజ్ పొరపాటున బాస్‌కి పెడుతుంది. ఒక్కసారిగా షాకయ్యి ఇలా చేశానేంటి? ఓ మై గాడ్! నా జాబ్ తీసేస్తారేమో అంటూ అర్జెంటుగా బాస్‌ని క్షమాపణ అడగాలి అనుకుంటూ పరిగెత్తుతూ వెళ్తుంది.
బాస్ క్యాబిన్ దగ్గర మేనేజర్తో నేను బాస్తో మాట్లాడాలి అర్జెంట్ అని రిక్వెస్ట్ చేస్తుంది. మేనేజర్ బాస్కి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళు అనగానే కృతిక కంగారు పడుతూ లోపలికి వెళ్తుంది. లోపల చరణ్ అటువైపుగా తిరిగి ఉంటాడు. సారీ సార్, ఆ మెసేజ్ నా ఫ్రెండ్కి పెట్టబోయి మీకు వచ్చింది. ఐఎమ్ సారీ సార్ అని. ఓ, నువ్వు నా దగ్గరే కాకుండా నీ ఫ్రెండ్ దగ్గర కూడా పిఏగా చేస్తున్నావా అని చరణ్ అంటాడు. కృతిక ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ బాస్ ఫేస్ చూడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. చరణ్ మెల్లగా తన మొహాన్ని కృతిక వైపుకి తిప్పేసరికి కృతిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. రెండు చేతులు నోటి మీద పెట్టుకొని అలాగే షాకింగ్గా అతనేనా ఇతను అని ఆలోచిస్తూ ఉంటుంది. చరణ్ తన వైపే చూస్తూ తన ఫీలింగ్స్ని గమనిస్తూ ఉంటాడు. కృతిక అవును అతనే అని సారీ సార్ నేను వెళ్తాను అని కంగారుగా బయటికి వచ్చేస్తుంది. అవమానంతో బయటికి వచ్చి కూర్చొని ఇది అతని కంపెనీనా, వాళ్ళ నాన్న పేరుతో ఉండేసరికి తెలుసుకోలేకపోయా, ఇలా ఇరుక్కుపోయానేంటి అనుకుంటూ ఏం గుర్తులేనట్టు నటిస్తే సరిపోతుంది అనుకుంటుంది. కానీ అతన్ని చూసినందుకు తన మనస్సులో ఎంతో సంతోషంగా ఉంది. సాయంత్రం ఆఫీస్ అయ్యాక కృతిక బయటికి వెళ్తుంటే చరణ్ కారు దగ్గర నిల్చొని కృతికని చూస్తూ ఉంటాడు. చరణ్ని చూసిన కృతిక ఫాస్ట్గా వెళ్ళబోతుంటే చరణ్ చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు. సార్ ప్లీజ్ వదలండి అని కృతిక కంగారు పడుతుంది. చరణ్ కృతికను నవ్వుతూ చూస్తూ నువ్వు అసలు ఏం మారలేదు. 3 సంవత్సరాల తరువాత ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు అంటూ తనని పైనుండి క్రిందికి చూస్తూ ఉంటే కృతిక సిగ్గుపడుతుంది. సరే పద కారెక్కు అని కృతికను బలవంతంగా కారులో కూర్చోబెడుతుంటే కృతిక విడిపించుకొని కంగారుగా వెళ్ళిపోతుంది. చరణ్ తన వైపే చూసి నవ్వుకుంటాడు. తన పగ తీర్చుకోవాలి అనుకున్నా తనంటే మనసులో చెప్పలేనంత ప్రేమ ఉంది. అది తొలి కలయికో మహిమో ఏమో! ఆ ఫీలింగ్ చరణ్‌కి తెలుస్తూనే ఉంది. అందుకే ఎంత వద్దు అనుకున్నా కృతికకు దగ్గరగానే వెళ్తున్నాడు. ఉదయం 10 బాస్ ఆఫీస్‌కి రాకపోవటంతో ఇక కృతిక చరణ్ ఉన్న ఫ్లాట్‌కి కృతిక వెళ్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. లోపల చూస్తే చరణ్ ఇంకా పడుకొనే ఉంటాడు. అదేంటి ఇంకా లేవలేదు అనుకుంటూ సార్ సార్ అని పిలుస్తూ ఉన్నా చరణ్ లేవడు. కృతిక దగ్గరకు వెళ్ళి నుదిటి మీద చెయ్యి పెట్టగానే బాగా కాలిపోతుంది. అయ్యో ఇంత జ్వరం ఉందేంటి అని భయపడుతూ తడిగుడ్డ వేసి డాక్టర్‌కి ఫోన్ చేస్తుంది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసి సెలైన్ పెట్టి వెళ్తాడు. కృతిక చరణ్ పక్కన కూర్చొని ప్రేమగా తల నిమురుతూ నుదిటి మీద ముద్దు పెట్టుకుంటుంది. మేనేజర్ టిఫిన్ తీసుకొని వస్తాడు. టాబ్లెట్స్ వేయించి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బాధగా వెళ్ళిపోతుంది. చరణ్‌కి మెలకువ వచ్చాక కృతిక తనని చూసుకుంది. తనకి ముద్దు పెట్టింది అంతా గుర్తు చేసుకుంటాడు. అంటే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేనా? మరి ఆ రోజు అలా ఎందుకు చేసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే మేనేజర్ టిఫిన్ తెస్తాడు. తిని టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటాడు. మరుసటి రోజు ఆఫీస్‌లో ఒక టాప్ టాస్క్ ఇస్తాడు. కృతికకు ఎక్కువ టైం ఇవ్వడు. కావాలని బాస్ అలా చేస్తున్నాడని తనకి అర్థమవుతుంది. సార్ ఎందుకు నన్నింతలా వేధిస్తున్నారు? నేనేం చేశాను అని బాధగా అంటుంటే నువ్వేం చేశావో నీకు తెలీదా అని చరణ్ అడుగుతాడు. కృతిక మౌనంగా ఉంటుంది. సరే ఇక ముందు నాతో మీరు మంచిగా ఉండాలంటే ఒక పని చెయ్యాలి నువ్వు అంటూ కృతిక కుర్చీ దగ్గరకు వచ్చి వెనక నుండి తన మొహం దగ్గరికి చరణ్ మొహాన్ని పెట్టి మాట్లాడుతూ ఉంటే కృతిక గుండె వేగం పెరుగుతుంది. చేత్తో గుండెను గట్టిగా పట్టుకొని సార్ ఏం చేస్తున్నారు అంటూ కంగారుగా చూస్తుంది. ఏం చెప్తారో అని భయపడుతూ ఉంటే నాతో డిన్నర్‌కి రా అని అనగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని సరే సార్ వస్తాను అనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తుకు వెళ్తుంది. చరణ్ నవ్వుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసిన మేనేజర్ వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం వంట మొత్తం తనే ప్రిపేర్ చేయించి వైట్ టీ షర్ట్, వైట్ జీన్స్ వేసుకొని ఎంతో సంతోషంతో కృతిక కోసం ఎదురు చూస్తున్నాడు. కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసిన చరణ్ ఒక్కసారిగా స్టన్ అయ్యాడు. ఎదురుగా కృతిక లైట్ బ్లూ కలర్ శారీలో లూజ్‌గా వదిలేసిన జుట్టు, లైట్ మేకప్‌తో ఏంజెల్లా కనిపిస్తుంది. అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉంటే కృతిక సిగ్గుపడుతూ తలొంచుకుంటుంది. కాసేపటి తర్వాత తేరుకొని లోపలికి రా అంటాడు. కృతికకు స్వయంగా తనే వడ్డిస్తాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ డిన్నర్ చేస్తారు. చరణ్ ప్లేట్స్ వాష్ చేస్తూ ఉంటే కృతిక హెల్ప్ చేస్తుంది. ప్లేట్స్ పైన డెస్క్‌లో పెట్టటానికి అటు తిరిగిన కృతిక ఎదురుగా చరణ్ ఉండగానే ఒక్కసారి గుండె వేగం పెరిగిపోతుంది. చరణ్ కృతిక కళ్ళల్లోకి చూస్తూ మెల్లిగా వంగి కృతిక పెదాలను అందుకుంటాడు. కృతిక ఒక్క క్షణం కంగారు పడ్డా ఏమీ అనకుండా మౌనంగా ఉంటుంది. చరణ్ ప్రేమగా ముద్దాడి
నవ్వుతూ ఆ ప్లేట్స్‌ని డెస్క్‌లో పెడతాడు. ఆ తరువాత నీకు సంబంధించింది నా దగ్గర ఒకటి ఉంది అంటూ కృతిక చైన్ బయటికి తీసి ఇస్తాడు. ఇది ఆ రోజు నా కార్‌లో ఉండిపోయింది. నీ జ్ఞాపకంగా దాచుకున్నా. అలాగని కృతిక అలానే చూస్తూ ఉంటుంది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళగలిగావు. కానీ నా మనసుని నీతోనే తీసుకెళ్ళావు అంటూ చరణ్ బాధపడుతూ ఉంటే కృతిక ఏడుస్తూ చరణ్‌ని గట్టిగా హత్తుకుంటుంది. ఐ యామ్ సారీ సార్. ఆ రోజు నేను కావాలని అలా చెయ్యలేదు. ఎవరో కారు దగ్గరికి వస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కాక భయం వేసి అలా పారిపోయాను అంతే. తరువాత నిన్ను కలుద్దాం అనుకున్నా, కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేసింది అని ఏడుస్తూ మళ్ళీ తేరుకొని సారీ అని దూరంగా వెళ్తూ ఉంటే చరణ్ చెయ్యి పట్టుకున్నాడు. నా మనస్సు నీకు ఇంకా అర్థం కాలేదా? మళ్ళీ నువ్వు దూరంగా వెళ్ళిపోతే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఇంకా ఒక్క క్షణం కూడా నేను నీకు దూరంగా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందాం అనగానే కృతిక సంతోషంతో చరణ్‌ని గట్టిగా హత్తుకుంటుంది. ఆ చైన్‌ని కృతిక మెడలో వేసి నుదిటిపైన ముద్దు పెట్టుకుంటాడు. ఓ శుభముహూర్తాన కొంతమంది స్నేహితుల మధ్య కృతిక మెడలో 3 ముళ్ళు వేస్తాడు చరణ్. వీరి పెళ్లి గురించి తెలిసి ఆఫీస్ వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. కృతిక ప్రేమ గురించి తెలిసిన దీప ఎంతో సంతోషిస్తుంది. పెళ్లి తరువాత కృతిక, చరణ్‌లు ప్రతిరోజు ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి తరువాత కూడా ఆఫీస్‌లో భర్తకు పీఏగా సేవలు చేస్తూ ఇంట్లో భర్తను ప్రాణంగా చూసుకుంటుంది కృతిక. నిజమైన ప్రేమ అంటే అదే, శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించినది. నిజమైన ప్రేమలో ప్రతి కలయిక తొలి కలయికగానే అద్భుతంగా ఉంటుంది. ఈ కథ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీని మనం మరో ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని స్టోరీని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరీకి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ నాలెడ్జ్ డిలైట్ ఛానల్స్ వారికి చెందుతాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.